వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పందించారు. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన షర్మిల అడ్డగోలుగా మాట్లాడుతుందని మండిపడ్డారు. షర్మిలది తెలంగాణ వ్యతిరేక కుటుంబమన్నారు. కేసీఆర్ ఆమరణ దీక్షతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని సుమన్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ఎల్పీలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ రాష్ట్రానికి వ్యతిరేకంగా అనేక వ్యాఖ్యలు చేశారన్నారు. నాడు వైఎస్ నంద్యాలలో హైదరాబాద్ కు వెళ్లాలంటే వీసా తీసుకుని పోవాలని అన్నారని, గతంలో షర్మిల హైదరాబాద్ లో సీమాంధ్రులు బ్రతకాలంటే పాకిస్తాన్ లో బతికినట్లు అనే వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు బాల్క సుమన్. ఏది పడితే ఆమె మాట్లాడుతుంది, ఇక ఎవరు ఏమనొద్దా? ఇదేం పద్ధతి నాకు అర్థం కాదు. ఆమె సంస్కారహీనంగా ఎమ్మెల్యేలను, మంత్రులను, ముఖ్యమంత్రిని పట్టుకొని ఎట్లా పడితే అట్లా అడ్డగోలుగా మాట్లాడినా ఇక ఎవరు ఏమనొద్దు, చేతులు ముడుచుకొని కూర్చోవాలి. తెలంగాణలో పచ్చి తెలంగాణ వ్యతిరేకి తెలంగాణ గడ్డ మీదకి వచ్చి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతూ మా గడ్డ మీద ముఖ్యమంత్రి గారిని, ఎమ్మెల్యేలను, మంత్రులను మగతనం ఉందా అని ఒకరిని తిడుతుంది, దొంగ అని ఇంకొకరిని అంటది, గజ దొంగ అని ఇంకొకరిని అంటది. అసలు దొంగలు ఎవరు తెలియదు తెలంగాణ సమాజానికి. మా కృష్ణా నీళ్లు, గోదావరి నీళ్లు ఎత్తుకపోయిన నీళ్ల దొంగలు మీ కుటుంబం అని చెప్పి గతంలో తెలంగాణ సమాజంలో అందరు మాట్లాడిందే కదా. ఇవాళ మీరు వచ్చి తెలంగాణలో ఎమ్మెల్యేలను పట్టుకొని, మంత్రులను పట్టుకొని అడ్డగోలుగా మాట్లాడుతున్నటువంటి తీరు డెఫినెట్గా తెలంగాణ సమాజం ఇష్టపడతలేదు. కొంతమందిని పట్టుకొని చెప్పులతో కొడతామని చెప్పి మాట్లాడతాం కొంతమంది ఎమ్మెల్యేల మీద, ఇంకా కొంతమందికి మగతనం ఉందా అని మాట్లాడుతుంది. కాబట్టి ఇట్లా అడ్డగోలు